సయాటికా స్పాండిలైటిస్ అన్ని రకాల వెన్నుపూస సమస్యలు, కీళ్ల వ్యాధుల సమస్యలకు 100% శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి. పీడియాట్రిక్ సర్జన్ అసలు ఆ ప్రొఫెషన్ వింటేనే ఎంత డెలికేట్ అయిన జాబ్ అది చిన్న పిల్లలతో అట్ ద సేమ్ టైం పక్కన చూస్తేనేమో సరదాగా వీడియోస్ చేస్తుంటారు. అయ్యో టెన్షన్ పడద్దండి, మీకే షుగర్ వచ్చింది, ఏం కాలేదు కదా, షుగరే కదా వచ్చింది, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? ఏమండి చీమలకి పౌడర్ తీసుకున్నాండి. ఏది పాన్స్ పౌడరా, లేదంటే మైసూర్ సెంటర్లా, లేకపోతే షవర్ టు షవర్, లేదంటే నైసిల్, లేదంటే డెర్మికుల్ అట్లాంటిది ఇచ్చేదా? ఎట్లా రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తారు అసలు? 24 hours ఐఎమ్ నాట్ ఏ డాక్టర్, బేసికల్ ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్. సో 24 hours పీడియాట్రిక్ సర్జరీనే చేయలేము. ఆ స్పేస్ను బాగా వాడుకోవడం నాకు బాగా అలవాటు అనమాట. అసలు యూట్యూబ్ వైపు రావాలని ఎందుకు అనుకున్నారు మీరు? అసలు ఇది దాంతోనే సో సరిపోతుంది నేను 10th క్లాస్ వరకు టైం ఎట్లా గడిచిపోయిందో తెలియదు. సో ఇంటర్మీడియట్ అలా పల్టీలు కొట్టి ఎంబీబీఎస్కి వచ్చేసాం. సో నేచర్ పల్టీ కొట్టించింది. ఎట్లా? సో నేను నడుస్తుంటే నేచరే కాలడ్డం పెట్టింది. పల్టీ అంటే అసలు ఏం జరిగింది యాక్చువల్లీ? వేరే వాళ్ళకి సహాయం చేశాము. ఓకే, అర్థమైంది. నేనేంటి, నా మైండ్ ఏంటి, అసలు నేను ఎవరు అన్న క్వశ్చన్కి తిక్క అన్నారు. మరి వీడియోస్ స్టార్ట్ చేసి కాన్సెప్ట్ చెప్పి ఇట్లా వీడియోస్ చేద్దాం అన్నప్పుడు అప్పుడు తిక్క అనలేదా? ఏంటి పిచ్చి అనలేదా? మా నాన్న ఒరే నువ్వు డాక్టర్ రా, ఆయన ఉద్దేశం ఏంటంటే మా ఊర్లో అందరూ కూడా ఇది మెంటల్ కూడా అనుకున్నారు. మెడిటేషన్ అంటే కామ్గా కూర్చోవడం, శ్వాస మీద ధ్యాస పెట్టడమే మెడిటేషన్. మీ డెఫినేషన్ ఏంటి మెడిటేషన్? సో మెడిటేషన్ అంటే నా పక్కన ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు నవ్వాల్సిందే. నువ్వు ధ్యానం చేయి చేయకపో మాకు సంబంధం లే, నవ్వుతా ఉండు. నీ భార్య కొట్టిందా కొద్దిసేపు ఏడ్చి తర్వాత నవ్వు. హలో వ్యూయర్స్, ఇవాళ నాతో ఉన్న గెస్ట్ పీడియాట్రిక్ సర్జన్ బై ప్రొఫెషన్, అలాగే యూట్యూబ్ ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్. పీడియాట్రిక్ సర్జన్ అంటేనే మనకు తెలుసు ఎంత హెక్టిక్ వర్క్ ఉంటుందో, అందులో చిన్నపిల్లలతో డీలింగ్. అలాంటిది అయినా 1800 పైగా వీడియోస్ క్రియేట్ చేశారు. అసలు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు బీయింగ్ ఏ డాక్టర్ అండ్ కంటెంట్ క్రియేటర్? అసలు ఎలా మ్యాచ్ అయింది? ఈ 1800 వీడియోస్ క్రియేట్ చేయడమే కాదు, ఆయన అందరికీ ఫేమస్, చూసిన వెంటనే మీరు గుర్తుపట్టేస్తారు. అబ్బా టీవీ హరిప్రసాద్ గారు వాళ్ళు మనతో ఉన్నారు. నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? యా గుడ్, హ్యాపీ. గుడ్ అనడం కంటే హ్యాపీగా ఉన్నాం అనమాట. మీకోసం వచ్చేసాం మేము హైదరాబాద్ నుండి అనంత. యా థ్యాంక్ యూ. ఎలా అండి పీడియాట్రిక్ సర్జన్? అసలు ఆ ప్రొఫెషన్ వింటేనే ఎంత డెలికేట్ అయిన జాబ్ అది చిన్న పిల్లలతో. అట్ ద సేమ్ టైం పక్కన చూస్తేనేమో సరదాగా హ్యాపీగా ఒక చిన్నపాటి గ్యాంగ్ వేసుకొని వీడియోస్ చేస్తుంటారు. పెద్ద గ్యాంగే, చిన్న గ్యాంగ్ కాదు, పెద్ద గ్యాంగే. ఎట్లా రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తారు అసలు? యా మెయిన్ ఏంటంటే 24 hours ఐఎమ్ నాట్ ఏ డాక్టర్, బేసికల్ ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్. బేసికల్లీ ఐ లైక్ టు బి హ్యాపీ పర్సన్. సో హ్యాపీ పర్సన్ అండ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఇట్స్ ఏ ప్రొఫెషన్. సో 24 hours పీడియాట్రిక్ సర్జరీనే చేయలేము, ఎవరు చేయలేరు. 24 hours అదే పని మీద ఎవరు ఉండలేరు కదా. సో ఆ పని వరకు అంతే ఉంటాం. సో పీడియాట్రిక్ సర్జరీస్ ఓపీ అన్నీ రన్ అవుతూ ఉంటాయి. సో ఎమర్జెన్సీస్ అన్నీ అటెండ్ అవుతుంటాం, ఎలక్టివ్ సర్జరీస్ అన్నీ అటెండ్ అవుతుంటాం. మధ్యలో ఖాళీ దొరుకుతుంది చూడండి, ఆ స్పేస్ను బాగా వాడుకోవడం నాకు బాగా అలవాటు అనమాట. ఆ స్పేస్లో మల్టిపుల్ టాస్క్స్ పెట్టుకుంటా. అట్ ద సేమ్ టైం రన్ ప్యారలల్ సిస్టమ్. సో మీరు ఇందాక 1800 వీడియోస్ అన్నారు చూడు, 1800కి వచ్చే కామెంట్స్ అన్నిటికీ రిప్లై ఇస్తా. ఐ కెన్ చాట్ అరౌండ్ 200 people in 5 minutes. మీరు ఎన్ని అవర్స్ పడుకుంటారు? ఒకప్పుడు మెడిటేషన్ ద్వారా బాగా యంగ్ ఫిట్ అంటే ఒక 10-15 years వరకు రోజుకు 3 to 4 hours పడుకునేవాడిని. ఇప్పుడు 5 hours, 5 to 5.5 to 6 hours పెంచాము. బట్ దాంట్లో కూడా కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది, పేషెంట్స్ నుంచి ఫోన్స్ వస్తూ ఉంటాయి. సో బట్ మేనేజ్ చేస్తాం. మాకు పీడియాట్రిషియన్ అంటేనే పిల్లలతో డీలింగ్ అది. అందులో మీరు పీడియాట్రిక్ సర్జన్ అంటే చిన్న పిల్లలకి ఆపరేషన్ సర్జరీస్ చేస్తాం, ఎమర్జెన్సీ, దాని ఇమీడియట్ ఫాలో అప్స్, ఎప్పటికప్పుడు చెకప్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సర్జరీ కాంప్లికేషన్ అంటే ఇమీడియట్గా మైండ్ అక్కడ అటెండ్ కావాలి. నేను అటెండ్ అవ్వడం కాదు, నా మైండ్ అటెండ్ అక్కడ వచ్చే కాంప్లికేషన్ గ్రాస్ప్ చేసి ఇమ్మీడియట్గా దాని దగ్గర రెమెడీ స్టార్ట్ చేసేసుకోవాలి. సో ఆ మెడిసిన్ కూడా స్టార్ట్ చేయాలి, సర్జరీ ప్రొసీజర్ ఏమంటే ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలి. సో దీస్ వీ కెన్ హ్యాండిల్. సో వీఆర్ హ్యాండ్లింగ్ ఇట్. అట్ ద సేమ్ టైం ప్యారలల్గా మన హ్యాపీనెస్ ఎందుకు పోగొట్టుకోవాలి? సో దట్స్ ఏ మేనేజ్మెంట్. ఓకే, ఆలోచనలాగే పెట్టుకునే శక్తి దేవుడు నాకు ఇచ్చినాడు. ఆలోచనలాగే పెడతాను అనమాట. ఆలోచన నన్ను తినేటట్టు, ఆలోచన ఎమోషన్ నన్ను కవర్ చేసుకునేటట్టు అంత ఎక్స్టెంట్ దాన్ని పోనివ్వను. సో కేవలం ఆలోచనలాగే పెట్టి, సో ఎమోషన్ ఏమి ఉండదు. సర్జరీ ఏమంటే సర్జరీ చేసుకొని సర్జరీ టైంలో కూడా జోక్స్ చేస్తూ ఉంటాం.
సర్జరీ టైంలో బాగా జోక్స్ చేస్తాను. నేను ఫేమస్ ఫర్ ఓటీ జోక్స్. సో ఓటీలో కూడా చిల్లయ్యే జోక్స్ వేస్తుంటాం అనమాట ఎక్కువ అందరితో. సో ఎదుటివాడు కూడా హరి సార్తో కేసా అయితే కొద్దిసేపు ఉండొచ్చు అనే ఎన్విరాన్మెంట్ అక్కడ క్రియేట్ చేస్తాం. అసలు యూట్యూబ్ వైపు రావాలని ఎందుకు అనుకున్నారు మీరు? అసలు ఇది దాంతోనే సో సరిపోతుంది నేను అనిపించలేదా? యాక్చువల్గా మనము చిన్నప్పటి నుంచి కొద్దిగా బాగా ఫ్రెండ్లీగా అయ్యి, సో 10th క్లాస్ వరకు టైం ఎట్లా గడిచిపోయిందో తెలియదు. సో ఇంటర్మీడియట్ అలా పల్టీలు కొట్టి ఎంబీబీఎస్కి వచ్చేసాం. నిజంగానే పెద్ద పల్టీ కొట్టాను. సో నేచర్ పల్టీ కొట్టించింది. ఎట్లా? సో నేను నడుస్తుంటే నేచరే కాలడ్డం పెట్టింది. సో నేచర్ కాలడ్డం పెట్టేసరికి నేను పల్టీ కొట్టాల్సి వచ్చింది. సో పల్టీ కొట్టినప్పుడు ఆ పల్టీలో నుంచి రికవర్ కావడానికి 6 months పట్టింది. సో 6 months తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసాం, మళ్ళీ ఎంసెట్లో సీట్ కొట్టినాం. సో అప్పుడు అంతకుముందు ఉన్న ఎన్విరాన్మెంట్ ఏదైతే నెగిటివ్ ఎన్విరాన్మెంట్ నా చుట్టూ క్రియేట్ అయిందో వాళ్ళ పల్టీ అంటే అసలు ఏం జరిగింది యాక్చువల్లీ? ఇంటర్మీడియట్ డిబార్ అయినాం. సో ఎందుకు ఏం చేశారు? వేరే వాళ్ళకి సహాయం చేసాము. ఓకే, అర్థమైంది. ఒక తల్లి పరోపకారం కోరిక నిజం మిదం చేశారా? శరీరం అంటారు కదా. పరోపకారం మిదం శరీరం అంటే పరోపకారం చేయవి నేను బుక్ అయినా. సో ఆ పరోపకారం ఇంకోసారి ఊరికి చేయకూడదని ఎంత దెబ్బ పడింది. సో తర్వాత ఎంబీబీఎస్ కొట్టేశాం. ఎంబీబీఎస్లో చాలా జాలీగా చిల్లిగా సాగిపోయింది. సో అంతా హ్యాపీ. ఎంఎస్కి వచ్చేసాం, ఎంఎస్లో హ్యాపీ, ఎంసీహెచ్లోకి వచ్చాం, మిస్హెచ్ హ్యాపీ. ఈ మీన్ వైల్ నేను ఒక మెడిటేషన్లోకి ఎంటర్ కావాల్సి వచ్చింది బికాజ్ ఆఫ్ మెడికల్ క్వశ్చన్స్. సో ఒక డాక్టర్గా నేను సబ్జెక్ట్లో కూడా ఎప్పుడు కూడా క్వశ్చన్స్ వెతుకుతూ ఉండాలి. కొన్ని మెడికల్ క్వశ్చన్స్ వచ్చాయి. సో డాక్టర్గా ఎప్పుడు కూడా రీసెర్చ్ కూడా చేయాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ రీసెర్చ్ చేయకపోతే ఏ సబ్జెక్టులో కూడా నిష్ణాతులు కూడా కాలేం. సో ఆ రీసెర్చ్ అనే వైజ్లో వెళ్ళినప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే నా బాడీలో నేను ఎక్కడ, నా బ్రెయిన్ ఎలా కంట్రోల్ చేస్తాను, నా బాడీలో నేను ఎక్కడ, నా బ్రెయిన్ నేను ఎలా కంట్రోల్ చేస్తాను, అసలు నేను అనే ప్రోగ్రామ్ ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇట్లాంటి డిఫికల్ట్ తిక్క క్వశ్చన్స్ అని వచ్చాయి. తిక్క క్వశ్చన్స్ కదా అది అప్పుడు తిక్కవే అన్నారు. మీరు ఇప్పుడు కవర్ చేసినా కూడా ఏంట్రా ఈ తిక్క క్వశ్చన్లు అన్నారు మా వాళ్ళని అడిగా. సో ఆ క్వశ్చన్స్ అట్లా ఉండిపోయినాయి. ఆ క్వశ్చన్స్ మధ్యలో మెడిటేషన్ ఒకటి స్టార్ట్ అయింది. సో మెడిటేషన్ తర్వాత మెల్లగా ఎంఎస్, తర్వాత ఎంఎస్ జనరల్ సర్జరీ కర్నూలు మెడికల్ కాలేజ్. సో అక్కడ హ్యాపీగా గడిచింది 3 years. తర్వాత ఇక్కడ అనంతపురం 1 year ప్రాక్టీస్. తర్వాత ఎంసీహెచ్ పీడియాట్రిక్ సర్జరీ అక్కడ హ్యాపీగా గడిచింది. ఇప్పటికీ నేను నీలోఫర్కి వెళ్తే నీలోఫర్లోనే చేశాను. సో నీలోఫర్లోకి వెళ్తే మా హరిప్రసాద్ అనే ఒక బ్రాండ్ సంపాదించుకున్నాం. హ్యాపీగా ఉంటాం. తర్వాత వచ్చాను, ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే ఒక మెడిటేషన్ అని చెప్పాను మధ్యలో. సో మెడిటేషన్లో ఉన్న డెప్త్ నాకు అర్థమైంది. సో ఆ డెప్త్ను పబ్లిక్కి అందించాలి అనుకున్నాం. సో డెప్త్ను పబ్లిక్కి అందించాలని చెప్పి మెడిటేషన్ గురించి చెప్పడం మొదలుపెట్టాం. బోర్ కొట్టింది జనాలకి, చూడలే, బోర్ కొట్టేసింది వాళ్ళకి. సో ఈ బోర్ను వాళ్ళకి తగ్గించి మెల్లగా నా సైడ్ లాగాలనే ఉద్దేశంతో మెల్లగా వాట్సాప్లో ఫస్ట్ వీడియోస్ అన్నీ చేసాం. ఓకే. సో ఈ ఫస్ట్ ఆయన అందరం కలిపి చిన్న వీడియోలు, కామెడీ వీడియోస్ ఇస్తే అప్పుడు యూట్యూబ్ ఫేమస్ కాదు. 2016 to 19 పెద్దగా ఫేమస్ కాదు. మెయిన్ వాట్సాప్లో వచ్చేటివి ఎక్కువ చూస్తూ ఉన్నారు. సో వాట్సాప్లో వైరల్ అయిపోయాయి వీడియోస్. మెల్లగా 2018లో చిన్న ఛానల్ పార్టీ స్టార్ట్ చేసాం, పొలిటికల్ పార్టీ. యా, ఐఎమ్ పొలిటికల్ పార్టీ లీడర్ ఆల్సో. ఆహా పార్టీ అని ఉంటుంది. అంటే సోషల్ మీడియాలో ఉంది, ఇంకా దాన్ని రిజిస్టర్ చేయలేదు. బట్ ఐ లైక్ టు బీ ఇన్ పాలిటిక్స్ ఆల్సో, బట్ టైం లేదు. సో ఆహా పార్టీ, ఆల్ హ్యాపీస్ పార్టీ. ఓకే. సో ఆల్ హ్యాపీస్ పార్టీ అని పెట్టి, సో తెలుగుదేశానికి ఈటీవీ ఉంది, వైఎస్ఆర్కి సాక్షి ఉంది, మనకు కూడా ఒకటి ఉండాలి కదా, మన పత్రిక, మన టీవీ ఒకటి ఉండాలి అని అబ్బా టీవీ అని అప్పుడు పెట్టాం. సో అబ్బా టీవీ అని నేమ్ ఎక్కడ ఏ టైంలో జరిగిందో తెలియదు కానీ జస్ట్ క్యాజువల్గా స్టార్ట్ చేసింది. ఈరోజు దగ్గర 4 to 5 crores ఫాలోవర్స్ని సంపాదించి పెట్టింది. అలా మెల్లగా యూట్యూబ్లోకి వచ్చాము. సో యాజ్ ఎ డాక్టర్ వీ కెన్ హ్యావ్ క్లియర్ కట్ డిస్క్రిమినేషన్స్. ఏ కాన్సెప్ట్ పెడితే జనాలు రిసీవ్ చేసుకుంటారు, ఏది హ్యాపీనెస్ ఇస్తుంది, ఏది వీళ్ళకి బోర్ ఉంటుంది. సో మాటలు మాట్లాడేటప్పుడు ఎక్కడ పాస్ ఇవ్వాలి, ఎక్కడ గ్యాప్ లేకుండా చూసుకోవాలి. ఇవన్నీ కూడా మెల్లమెల్లగా నా ఓన్ లెర్నింగ్తో వీళ్ళందరి సహకారంతో వీడియోస్ అన్నీ చేసి ఈరోజు యూట్యూబ్లో మీరందరూ మమ్మల్ని కలుస్తున్నారు. ఒకప్పుడు నేనేంటి, నా మైండ్ ఏంటి, అసలు నేను ఎవరు అన్న క్వశ్చన్కి తిక్క అన్నారు. మరి వీడియోస్ స్టార్ట్ చేసి కాన్సెప్ట్ చెప్పి ఇట్లా వీడియోస్ చేద్దాం అన్నప్పుడు అప్పుడు తిక్క అనలేదా? ఏంటి పిచ్చి అనలేదా? అయ్యో, ఆయన ఉన్నాడు మా నాన్న, మా ఫాదర్ ఆయన ఎస్ బ్రహ్మాచారి గారు. ఒరే నువ్వు డాక్టర్ రా, నువ్వు డాక్టర్ వెళ్ళి ఇట్లాంటి కామెడీలు చేసేది తిక్క పనులు అన్నాడు. అన్నారా? ఆయన చనిపోయే వరకు కూడా అదే పాయింట్ మీదే ఉన్నాడు. వీడేందమ్మా వీడు, ఎవడి మాట వినడు,
ఆ సుగిలి వీడియోలన్నీ పెడతారు, తిక్క నవ్వి ఎవరినో నవ్వించేది ఏందమ్మా, డాక్టర్ డీసెంట్గా ఉండాలంటాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే డాక్టర్ అంటే ఇట్లా ఉండాలా, ఇట్లే మాట్లాడాలా, ఇట్లే చేయాలనేది ఆయన కాన్సెప్ట్. అట్లే ఉండేయడం ఎందుకు, సర్జరీస్ చేస్తున్నాము, ఓపీ చూస్తున్నాం, పేషెంట్ సర్వీస్ చూస్తున్నాం, మళ్ళీ ఈ ఫోజ్ ఎందుకని నేను ఈ ఫోజ్ ఎందుకు అని నేను అంటే డిగ్నిటీ అంటాడు. ఎందుకు డిగ్నిటీ, ఎవడి కోసం డిగ్నిటీ అని నేను. ప్రజలకు అవసరం ఉంటే ప్రజలు మన దగ్గరికి వస్తారు, మనకు అవసరం ఉంటే ప్రజల దగ్గరికి వెళ్తావు. మధ్యలో డిగ్నిటీ పాయింట్ ఎక్కడ వచ్చింది అని నేను. ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేసేటట్టు బట్టలు వేసుకుంటే చాలు, అంతే. ప్రజలు నన్ను అసహించుకోకుండా ఉంటే చాలు, అంతే. దట్స్ వాట్ ఐ లైక్ టు బి. మా ఫాదర్ ఏమంటాడు, ఒక స్పెషల్ పోజ్ ఉండాలంటాడు. అసలు ఇట్లా ఉండాలి అని ఇంట్లో అంతా కూడా న్యూసెన్స్ అనుకున్నారు. సో 2021లో TV9లో వచ్చినప్పుడు అర్థమైంది వీళ్ళందరికీ, ఓ వీడు క్రియేట్ చేసింది మామూలు ఎన్విరాన్మెంట్ కదా, వీడు పెద్ద ఛాంపియన్ అని అప్పుడు రియలైజ్ అయినారనమాట. సో మా ఫాదర్ ఎక్స్పైర్డ్ ఇన్ 2019. సో వీళ్ళందరికీ కూడా కామెడీగానే అనిపించింది. మా ఊర్లో అందరూ కూడా దీనికి మెంటల్ కూడా అనుకున్నారు. ఇద్దరు ముగ్గురు వచ్చి అడిగారు, నీకేమైనా తిక్క, ఆ వీడియోలు పెడతా నువ్వు ఎందుకు అన్నారు. అంటే నువ్వు ఎందుకు చూసావు చెప్పన్నా అంటే, అదే నవ్వు వచ్చింది కాబట్టి చూసినా అన్నారు. మరి చూడొద్దు, నువ్వు బ్లాక్ చేయన్నా. లేదు చూసేదానికి బాగానే ఉంటాయన్నారు. మరి చూడన్నా. సో వాళ్ళే ఇప్పుడు పెద్ద ఫాలోయర్స్ అయ్యారు. సో నా మొత్తం మా విలేజ్ మా మండలం మొత్తం ఫాలోయర్స్ అయిపోయారు. అవుతారు, మిమ్మల్ని నవ్వించినప్పుడు ఎందుకు ఫాలో అవరు, అంతే. సో అట్లా నా కామెడీ యాంగిల్ కాస్త ఈరోజు ఒక పెద్ద రిలీఫ్ అయిపోయింది చాలా మంది జనాలకి. కరోనాలో బాగా ఫేమస్ అయినట్టు, బాగా స్ప్రెడ్, కరోనాలో స్ప్రెడ్ అయింది. ఎందుకంటే ప్రజలకు ఖాళీగా ఉండి యూట్యూబ్లో డాటా ఫ్రీగా వచ్చేసరికి మొత్తం జియో దెబ్బకి యూట్యూబ్లో డాటా ఫ్రీ, యూట్యూబ్ ఫ్రీ, దాంట్లో వచ్చే వీడియోస్ ఫ్రీ, ఇవన్నీ ఉండి జనాలకు ఫ్రీ టైం దొరికింది. అట్ ద సేమ్ టైం ఇందాక మీకు గురువు గారి గురించి చెప్తున్నాను కదా, సో ఒక రకంగా చాలా మందికి అక్కడ రిలీఫ్ వచ్చిందండి. ఆ వీడియోస్ చూస్తున్నంతసేపు దేర్ హార్ట్ వాజ్ క్లీన్డ్, దే ఫెల్ట్ సో మచ్ స్ట్రెస్ రిలీఫ్ ఫ్రమ్ అవర్ వీడియోస్. జగపతి బాబు గారిది ఒక ఏదో సినిమా ఉంది సార్, అందులో కబడ్డీ కోసము వాళ్ళ టీం ఫామ్ అయిపోతే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ ఒక టీం ఫామ్ చేస్తారు. పాప అసలు కబడ్డీ అంటే ఐడియా ఉండదు. అట్లా మీ ఫ్రెండ్స్ అందరు కూడా మీకు బుక్ అయిపోయారా, మీరు పిలిచారు కాబట్టి? నేను పిలిచలేదు, యాక్చువల్గా నేను ఎవరిని పిలవలేదు. అందరూ కూడా ఫేస్బుక్, యూట్యూబ్, సోషల్ మీడియా, వాట్సాప్ వీటి ద్వారా స్ప్రెడ్ అయిన మెసేజ్ చూసి యాక్టివేట్ అయ్యి ఒక్కొక్కరుగా రావడం జరిగింది అనమాట. వాళ్ళందరూ వాళ్ళే వచ్చారు. వాళ్ళే వచ్చారు. శివ కూడా నేను యాక్చువల్ మా రిలేటివ్ అవుతాడు, ఈయన ఫేస్బుక్లో కనెక్ట్ అయ్యాడు, తర్వాత బ్లడ్ కనెక్ట్ అయింది. తర్వాత తెలిసిందే మీ రిలేటివ్ అని, తర్వాత మా రిలేటివ్ అని తెలిసిందనమాట. సో ఈయన అంతే. మా రామచంద్ర ఇప్పుడు నాతోనే ఉంటాడు, ఇప్పుడు షీ వాజ్ మై ఫ్రెండ్. అంటే ఇట్లా మెల్లమెల్లగా ఒక్కొక్కరు వస్తారు. ఒకసారి మాట్లాడిన తర్వాత వీడియోస్ చేద్దామంటారు, ఓకే చేసేద్దాం, సరే జరిగిపోతుంది. సో ఆ ఎఫర్ట్ ఎందుకో బై గాడ్స్ గ్రేస్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ డే ఇట్ వాజ్ స్టాప్డ్. వీడియో తీయాలి అనుకుంటూనే కాన్సెప్ట్, యాక్షన్, డైలాగ్స్, క్యారెక్టర్ అన్నీ రెడీ అయ్యి నా దగ్గరికి వచ్చేసింది. సో రెడీ టు మేక్, రెడీ టు షూట్, రెడీ టు ఎడిట్, అంత ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఇందాక మీరు ఒక వీడియో చూస్తూ ఉన్నారు చూడండి, ఆ వీడియో అసలు మేము అనుకోలేదు. ఇక్కడికి వెళ్ళి దేవరకొండకి వెళ్దాం పదా, కొంచెం కూర్చొని మాట్లాడేసిద్దాం అని అందరం వెళ్తే అక్కడ సరే ఏమున్నాయి బట్టలు అన్నాం అంటే, ఇక్కడ జస్ట్ నిక్కర్ ఉంది, బనీన్ ఉందంటే ఇది ఇక్కడదే వేసుకొని నేను బెగ్గర్లాగా వస్తాను, మీరు కానివ్వండి అని పడుకోబెట్టి జస్ట్ ఫ్లోలో వెళ్ళిపోయింది అంతే. స్పాంటేనియస్గా చేసిన స్క్రిప్ట్ కాదు అది. నో స్క్రిప్ట్, వీ డోంట్ రైట్ స్క్రిప్ట్. అసలు స్క్రిప్టే రాలేదు ఇంతవరకు ఒక్కటి కూడా. 1800 వీడియోలకి స్క్రిప్ట్ అనేది ఉండదు. ఒక చిన్న లైన్ వస్తే దాని మీద అల్లుకుపోతూ ఉంటాం అంతే, అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆ బ్రెయిన్ అని చెప్పాను కదా, సో తెలివైన వాడిని నా ఫీలింగ్, అది ఇంప్రూవ్ అయిందనమాట. అంటే అల్లుకుపోతాం ఒక్కొక్కరు. కొద్దిసేపు టెన్షన్ ఉంటుందండి, కెమెరా ముందర పెట్టి యాక్షన్ అంటేనే ఫస్ట్ డే మాత్రం తత్తరపోతారు, మెల్లమెల్లగా ఐడియాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. సో ఐడియాలతో మెల్లమెల్లగా వాళ్ళు స్ప్రెడ్, యాక్చువల్గా వాళ్ళలో నుంచి ఒక జీనియస్ బయటకు వస్తాడు. సో ఈరోజు ఛానల్ స్ప్రెడ్ అయిందంటే బికాస్ ఆఫ్ దేర్ ఇంట్రెస్ట్ అండ్ బై గాడ్స్ గ్రేస్ ఇట్ హ్యాపెండ్. ఒక్క రోజు ఒక్క వీడియో కూడా ఆగలేదు. ఇందాక కూడా షూట్ చేశాను క్లినిక్, చిన్న వీడియో ఒకటి. వాళ్ళలో ఉన్న ఇన్నోసెన్స్ కూడా ఎక్కడ ఏదన్నా నటిస్తున్నట్టు, ప్రిపేర్ అయినట్టు ఎక్కడ అనిపించదు. చాలా ఇన్నోసెంట్ గా ఏదొస్తే అది అన్నట్టు చేస్తున్నారు. అరవడం ఏమి ఉండదు, ఈ టైప్ ఇట్లా అట్లా చెప్పడం, మేము జస్ట్ మైక్ తగిలిచ్చి నీకు నచ్చినట్టు చెప్పేసి అని చూస్తూ ఉంటాం అంతే, వెళ్ళిపోతాం. సో అట్లా వెళ్ళిపోయింది. సో ఫస్ట్లో అంతా నెగిటివ్ ఉంది, రెసిస్టెన్స్ ఉంది. స్లోగా ప్రొఫెషన్ చెడిపోతుందామని చాలామంది భయపడినారు. యాజ్ ఎ పీడియాట్రిక్ సర్జన్ హీ షుడ్ సేవ్ ద చైల్డ్, దట్ వాజ్ మెయిన్ ఇంటెన్షన్. దానికంటే ముందు ప్రజలందరూ భయపడింది ఏంటంటే, నేను మెడిటేషన్ స్టార్ట్ చేశాను, సో మెడిటేషన్ కోసం నాన్ వెజ్ మానేశాను. సో ఇంట్లో ఒకసారి బాంబు వెళ్ళింది, వీడేమన్నా సన్యాసి అయిపోతాడేమో అని. మీరు అలా గ్రాడ్యువల్గా బాంబులు వేస్తూ ఉంటారా?
ఫస్ట్ సో ఏంది ఇది నాన్ వెజ్ మానేశాడు, పెళ్లి చేసుకోవడం అనుకున్నారు. సో మెల్లగా పెళ్ళి అయింది, మా పిల్లలు ఇద్దరు వచ్చారు. సో ఫ్యామిలీ లైఫ్ నడుస్తుంది, వీడియోలు స్టార్ట్ చేసాము. ఇప్పుడు వీడియోలు అంటాడేంది, మెయిన్ ప్రొఫెషన్ కదా, ప్రొఫెషన్ కెరీర్ కదా అని అందరూ భయపడినారు. సో ప్రొఫెషన్ నడుస్తుంది, వీడియోలు వస్తా ఉన్నాయి, జనాలకు సర్ప్రైజ్ ఎక్కడుంది నీకు టైం అని, టైం ఎక్కడుంది నీకని. ఇప్పుడు వచ్చే క్లినిక్ వచ్చే వాళ్ళు 90% అదే క్వశ్చన్ అడుగుతారు. సరే ఎప్పుడు ఇక్కడ కూర్చుంటాడు, వీడియోలు ఎప్పుడు చేస్తున్నారు సార్ అని చెప్తున్నా కదా. ఐఎమ్ రెడీ టు మేక్, సిచ్యుయేషన్ ఈజ్ రెడీ టు ఈట్ అన్నట్టు వస్తుంది కదా, రెడీ టు షూట్ అన్నట్టు ఉందన్నమాట. సో షూట్ చేసుకోవడానికి కొద్దిగా హాఫ్ అన్ అవర్ టైము, నైట్ ఎప్పుడో వాకింగ్ చేసేసుకుంటే ఎడిట్ చేసేసుకుంటా, షెడ్యూల్ చేసేసి పొద్దున్న 10 గంటలకు 11 o'clock షెడ్యూల్ చేసేసి ఇంకా నా పని నేను చేసుకుంటా ఉంటా. డే టైం సర్జరీస్ అయిపోతాయి. సో వాటికి వచ్చే కామెంట్స్కి ఈవినింగ్ 6 o'clock 7 o'clock కూర్చొని కామెంట్స్ అన్నిటికీ రిప్లై ఇచ్చేసి మళ్ళీ మామూలు పని చేసుకుంటూ ఉంటాం. అన్ని కామెంట్కి రిప్లై ఎలా సార్? 1800 వీడియోల తర్వాత కూడా మీకు బోర్ కొట్టలేదా కామెంట్కి రిప్లై ఇవ్వడం? అట్లా ఏమి ఇస్తావు అంటే నాకు అందరూ కావాలమ్మా, ప్రతి ఒక్కరూ నాలో భాగం అనే ఫీల్ అయ్యే ఒక స్పిరిచువల్ కండిషన్ డెవలప్ అయింది. సో ఐ వాంట్ టు కన్వే మై గురూస్ గ్రేస్ టు ఎవరీ హార్ట్. దిస్ వాజ్ మై మిషన్. సో ఆ మిషన్ ఎప్పుడో స్టార్ట్ అయింది అనమాట. అందరికీ నా గురువుగారి కృప అందాలి, వాళ్ళ మెథడ్ అందాలి. సో మెడిటేషన్తో మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దట్స్ వాట్ ఐ వాంట్ టు కన్వే టు ద పబ్లిక్. సో మెడిటేషన్తో ఉన్న బెనిఫిట్స్ చెప్పాలి, మోటివేట్ చేయాలి, దాంట్లోకి దించాలి. సో మిమ్మల్ని మీరు మార్చుకునేటట్టు తయారు చేయాలి, మిమ్మల్ని మీరు జెమ్స్ లాగా తయారు చేసుకోవాలి. ఈ కాన్సెప్ట్తో వర్క్ చేస్తున్నాం. సో నేను వీడియోల గురించి పట్టించుకుంటే బోర్ కొడుతుంది. వీ డోంట్ కేర్ అబౌట్ వీడియోస్. మై ఫోకస్ ఈజ్ ఎంతమంది మెడిటేషన్కి మోటివేట్ అవుతున్నారు ఆ వీడియోస్ ద్వారా. సో మెల్లగా చేస్తున్నారా మీరు? అంటే ఇప్పుడు మీరున్నారు, సో ఇంటర్వ్యూ దాకా వచ్చారు. ఇప్పుడు మెల్ల కన్హా శాంతివనం గురించి చెప్పాము. సో మెల్ల కన్హా శాంతివనం సైడ్ వెళ్తారు. సో మెడిటేషన్ చేస్తారు. రాబోయే 5-6 years అయినా వర్కౌట్ అవుతుంది కదా. సో అట్లాగే నా క్లినిక్ వచ్చే అందరూ కూడా ఎందుకు సార్ మెడిటేషన్ చేస్తున్నారంటే మెడిటేషన్ గురించి చెప్తాం. సో మెల్లగా మెడిటేషన్ స్టార్ట్ చేసిన దగ్గర 5-6 years. ఫస్ట్ కన్ఫ్యూజ్ అవుతారేమో, వీడియోస్ గురించి దీని మెడిటేషన్ చెప్తున్నారు ఏంటి అంటే. ఫస్ట్ మెడిటేషన్ గురించి చెప్పాం కానీ మెల్లగా ఇది ఎందుకు చేస్తున్నా అంటే నాకు ఒకటి వచ్చు విద్య మెడిటేషన్ అని చెప్పి మెల్లగా మార్కెటింగ్ మనకు కూడా కానీ వాళ్ళ బెనిఫిట్ అవుతారు మీరు చెప్పేది. ఫైనల్ ఐ వాంట్ బెనిఫిట్ ఎవ్రీ వన్. లేకపోతే నాకు ఇంత స్ట్రెయిన్ తీసుకోవాల్సిన అవసరం నేను డైలీ ఐ హార్డ్లీ స్లీప్ 5 to 6 hours. ఇప్పుడు ఇంతకుముందు 3 to 4 hours కూడా ఉండేది కాదు. సో ఒక పక్క ప్రొఫెషన్ ఉంది. సో ప్రొఫెషన్ ఆల్సో 24 hours 10 years దగ్గర 10 years 24 hours ఓపీ కవర్ చేశాను. యూ డోంట్ బిలీవ్. ఈవెన్ midnight 3 కూడా వెళ్ళి ఓపీ వచ్చింది, పిల్లోడు ఎవడో ఏడ్చుకుంటూ వచ్చాడంటే ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి వాడికి కావాల్సిన రెమెడీ చేసి వచ్చి మళ్ళీ పడుకుంటాను. ఐ వర్క్ లైక్ దట్ ఫర్ 10 years ఆల్మోస్ట్. 2012 to 2022 వరకు ఐ వర్క్ లైక్ కంప్యూటర్, అంతే రోబోట్ లాగా పనిచేశాను. సో నో స్లీప్, నో నథింగ్. ఐ డోంట్ కేర్ అబౌట్ స్లీప్. ఇప్పుడు మధ్యలో ఒక 10 minutes పడుకుంటే కూడా ఐ రీఛార్జ్ అబౌట్ 1 hour బికాజ్ ఆఫ్ మెడిటేషన్. సో మెడిటేషన్తో ఆ రీఛార్జింగ్ కెపాసిటీ చాలా వస్తుందన్నమాట. సో డీస్ట్రెస్, డిటాక్సిఫికేషన్ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా అవుతాయి మెడిటేషన్తో. అంటే ఏ అవర్స్లో చేస్తారు మెడిటేషన్? ఎంతసేపు చేస్తారు? సో మెడిటేషన్ ఇది చైర్లో కూర్చొనే చేస్తాము. చైర్లో కూర్చొనైనా చేసుకోవచ్చు, కింద కూర్చొనైనా చేసుకోవచ్చు. బట్ మేము మెడిటేషన్ మెయిన్ సుఖాసనం అంటారు. అంటే మీ బాడీ కంఫర్టబుల్గా ఉండే పొజిషన్. ఆసనం అంటే పోస్చర్. సో సుఖాసనం అంటే మీరు కంఫర్టబుల్గా ఉన్న పోస్చర్. సో డైలీ మార్నింగ్ 1 hour ఉంటుంది మెడిటేషన్. సో వీలైతే మధ్యాహ్నం క్లినిక్లో ఓపీ అయిపోతే ½ hour ఉంటుంది. ఈవినింగ్ నైట్ వీలైతే 7 to 8 మధ్యలో ఉంటుంది. లేదంటే నైట్ పడుకునేటప్పుడు 10 to 11 అట్లుంటుంది. సో డైలీ 2 to 3 hours మెడిటేషన్ మీద కవర్ చేస్తాం. ఇవన్నీ కాకుండా మెడిటేషన్ సెషన్స్ ఇస్తుంటాం చాలామందికి. ఇప్పుడు దాకా చాలామంది చాలా డెఫినేషన్స్ ఇచ్చారు మెడిటేషన్ అంటే. కామ్గా కూర్చోవడం, ఏం ఆలోచించకపోవడమే మెడిటేషన్, శ్వాస మీద ధ్యాస పెట్టడమే మెడిటేషన్. మీ డెఫినేషన్ ఏంటి మెడిటేషన్? సో మెడిటేషన్ అంటే ఫోకసింగ్ యువర్ మైండ్ ఆన్ వన్ థింగ్. దట్ ఈస్ వాట్ మెడిటేషన్ మీన్స్. సో ప్రీమెడిటేటెడ్ మర్డర్, ప్రీమెడిటేటెడ్ ప్లానింగ్. సో డిక్షనరీ ప్రకారం చూసుకుంటే ఒకే దాని గురించి కంటిన్యూగా మైండ్ ఫోకస్ చేసి పెట్టుకోవడాన్ని మెడిటేటెడ్ స్టేట్ అంటారు. సో ఇక్కడ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ మాది. సో హృదయపూర్వక ధ్యానం. సో హృదయం, హార్ట్, నాట్ ఫిజికల్ హార్ట్, స్పిరిచువల్ హార్ట్. సో గుండె, హృదయం రెండు వేరే. దే ఆర్ ఇన్ సేమ్ ప్లేస్ బట్ ఇన్ డిఫరెంట్ డైమెన్షన్స్. వన్ ఈజ్ ఇన్ ఫిజికల్ ప్లేన్, అనదర్ ఈజ్ ఇన్ ఎనర్జీ ప్లేన్, హార్ట్. సో ఆ ఎనర్జీ ప్లేన్లో ఉన్న హార్ట్ మీద ఫోకస్ చేసి అక్కడి నుంచి డెరైవ్ అయ్యే ఎనర్జీని మన సిస్టంలోకి పంప్ చేసుకోవడానికి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అంటాం అనమాట. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రాన్స్మిషన్ దట్ హ్యాపెన్స్ ఇన్ 2 to 3 minutes. వెరీ ఫాస్ట్గా వర్కౌట్ చేసే సిస్టమ్స్లో ఇది కూడా ఒకటి నేను కూడా చెప్పగలను అనమాట. బికాజ్ ఐఎమ్ ఏ ట్రైనర్, ఐ వర్క్డ్ అన్ ఇట్, ఐ రీసెర్చ్డ్ అన్ ఇట్. చాలా ఐ డిడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ అన్ ఇట్. సో నా దగ్గర నోట్స్ కూడా చాలా ఉందన్నమాట, డేటా కూడా చాలా ఉంది. సో చాలా ఫాస్ట్గా వర్కౌట్ అయ్యే సిస్టమ్స్ లేదా ఒకటి రిలాక్సేషన్ చాలా ఫాస్ట్ వస్తుంది.
సో ఇది చెప్పాలి జనాలకి. అట్ ద సేమ్ టైం హ్యాపీగా ఉండాలి లైఫ్ ఎప్పుడు కూడా. హ్యాపీగా లేకుండా ధ్యానం చేసినాను, ధ్యానంలో కూర్చున్నాను, ప్రశాంతత కాదు, అట్ ద సేమ్ టైం హ్యాపీనెస్ కూడా ఉండాలి. హ్యాపీనెస్ వన్ ఆఫ్ ద యాటిట్యూడ్ ఆఫ్ లైఫ్. సో లైఫ్లో సృష్టిలో ప్రతి జీవి ఒక హ్యాపీనెస్ని వెతుక్కుంటూనే ఉంటుంది ఎప్పుడు కూడా. సో ఆ హ్యాపీనెస్ అనేది లేకుండా చాలామంది మనుషులు బతుకుతున్నాం. సో అబ్బా టీవీ ద్వారా ఐఎమ్ మేకింగ్ దెమ్ టు హ్యాపీ. అందువల్ల నా థీమ్ వచ్చేసి బీ హ్యాపీ కీప్ హ్యాపీ. నా పక్కన ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు నవ్వాల్సిందే. నువ్వు ధ్యానం చేయకపో మాకు సంబంధం లే, నవ్వుతా ఉండు. నీ భార్య కొట్టిందా కొద్దిసేపు నవ్వి ఏడ్చి తర్వాత నవ్వు. మీ నాన్న తిట్టినాడా, మీ ఫాదర్ తిట్టినాడా, కొద్దిసేపు ఏడ్చిన తర్వాత నవ్వు. దానికి కావాల్సిన ఒక సర్టెన్ ఎమోషన్ కొద్దిగా ఉంటుంది కదా, ఆ ఎమోషన్ పోయే వరకు ఏడ్చు. తర్వాత ఆ ఎమోషన్ పెంచుకోకుండా నవ్వడం కూడా స్టార్ట్ చేయాలి, ఎమోషన్ వెళ్ళిపోతుంది, నవ్వు. సో ప్రాబ్లమ్స్ అప్పులు ఉన్నాయా, కొద్దిసేపు నవ్వి తర్వాత దాని గురించి ఆలోచించు. డెఫినెట్గా యూ విల్ గెట్ రిలీఫ్ ఫ్రమ్ ప్రెషర్స్ అండ్ ఆల్. సో అందువల్ల హ్యాపీగా ఉండాలనేది మన కాన్సెప్ట్, హ్యాపీగా ఉంచాలనేది మన కాన్సెప్ట్. నా యూట్యూబ్ ఛానల్ మొత్తం వర్క్ అప్ అంతే అదే అనమాట. సో ఐ డోంట్ డూ ప్రమోషన్స్ ఏమీ చేయలేదు ఇంతవరకు. ఎందుకు చేయరు అంటే కామెడీ కంటెంట్లో ప్రమోషన్స్ పెడితే కమర్షియల్ అన్నాడని మళ్ళీ ప్రజలకు ఫీలింగ్ తగ్గుతుందేమో అని నా భయం. మీకు స్వతహాగా చేయాలని ఉందా? లేదండి, ఐ డోంట్ నీడ్ దట్. నా ప్రొఫెషన్ నాకు ఫుల్ బిజీ ఉంటుంది. సో ఐఎమ్ ఎర్నింగ్ లాట్ త్రూ మై ప్రొఫెషన్. దిస్ ఈజ్ జస్ట్ వన్ ఆఫ్ ద మిషన్ టు కనెక్ట్ పీపుల్ టు ద మెడిటేషన్ అంతే. నెక్స్ట్ ఏం బాంబు బలుస్తారు ఇంట్లో? ఏదో ఒక రోజు ఒక పెద్ద సినిమాలా కనిపించబోతున్నారా? ఆల్రెడీ 11 మూవీస్ 13 మూవీస్ వర్క్ చేశానండి. అవునా? వర్క్ చేశారంటే యాజ్ అన్ యాక్టర్? యాజ్ అన్ యాక్టర్. ఓకే. ప్రొడ్యూసర్గా ఎప్పటికీ జన్మలో పోకూడదు. బికాజ్ ఐఎమ్ ఏ హ్యాపీ పర్సన్, ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ మై హ్యాపీనెస్ విత్ మూవీ మేకింగ్. వద్దు, యాక్టర్గానే దిగాను. చాలామంది ఫోన్ చేశారు, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళే ఫోన్ చేసి పిలుస్తున్నారు. బట్ ఐ రియలైజ్ దట్ దిస్ ఈజ్ నాట్ రైట్ ఏజ్ ఫర్ ఎంట్రీస్ ఇన్ టు మూవీస్. నెంబర్ 1, ఐఎమ్ ఇన్ ద పీక్ ఆఫ్ మై ప్రాక్టీస్. సో ఆ పీక్ ఆఫ్ ప్రాక్టీస్లో ఉన్నాను కాబట్టి అక్కడికి వెళ్ళి కూర్చోవడము, దాంట్లో కెమెరా కోసం ఒక చిన్న 2 to 3 seconds గెస్చర్ కోసం ఒక 2 to 3 hours వర్క్ చేయడము. ఐ క్యాన్ సర్వ్ పీపుల్ త్రూ మై మెడికల్ ఫీల్డ్, రైట్? సో నా మెడికల్ ఫీల్డ్కి ప్రిఫరెన్స్ ఇస్తూ దాన్ని స్టాప్ చేసుకుంటూ వచ్చామన్నమాట. సో ఈ ఇయర్ ఒక్క మూవీలో కూడా యాక్ట్ చేయాల. లాస్ట్ మూవీ ఏంటి మీది? లక్ష్మీ కటాక్షం మొన్ననే రిలీజ్ అయింది సాయి కుమార్ గారితో. సో సాయి కుమార్ గారు నేను ఫుల్ కలిసిపోయాం అనమాట, ఫ్రెండ్స్. సో సార్ కూడా అన్నాడు సినిమాలోకి రావచ్చు కదా అన్నాడు. దిస్ ఈజ్ మై లాస్ట్ మూవీ సార్, ఇంక చేయండి నేను సినిమాలని చెప్పా. అదెందుకు అన్నాడు. వద్దు సార్, నా పని ఉంది, నాకు చాలా ఉంది, ఇది నాకు అవసరం లేదు. అబ్బా టీవీ ద్వారా ప్రపంచానికి కమ్యూనికేట్ అవుతున్నాము. డైలీ 4 to 5 minutes 100 మందితో కమ్యూనికేట్ అవుతున్నాను. దర్శనం ఫర్ మీ, ఇది చాలు మాకు అన్నాం. సరే, ఇందాక మీరు ఒక మాట అన్నారు, వైఎస్ఆర్ పార్టీకి సాక్షి, టీడీపీ, ఈటీవీ, మీ పార్టీకి ఏం అన్నారు కదా, ఆహా అబ్బా, ఆల్ హ్యాపీస్ పార్టీ అంటే అందరూ హ్యాపీగా ఉండాలా, సో ఎవరు అన్హ్యాపీగా ఉండకూడదు. అబ్బా టీవీ అసలు అదే మాదే. అబ్బో అనే దినపత్రిక కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటుంది, కాకపోతే ప్రింట్ మీడియా ఎత్తిపోయింది కాబట్టి అవసరం లేదని చెప్పి స్టార్ట్ చేసా. సో అబ్బో అనే ఒక దినపత్రిక కూడా పెడదాం అనుకున్నాం. అంటే ప్రతిదీ నిజమే చెప్పి అందరినీ ఎన్లైటన్ చేసి హ్యాపీనెస్ చేయాలని. ప్రింట్ మీడియాకి ఇప్పుడు అంతా వెళ్ళిపోయింది, అసలు ఇమేజే లేదు, ఫీల్డే లేదని ప్రింట్ మీడియా సైడ్ వెళ్ళాలి. యాక్చువల్గా లేకుంటే అది స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. సో బాగానే కవర్ చేశానండి. 2017 to 2019 ఆ పార్టీతో దగ్గర ఓ 30-40 మెంబర్స్ను పికప్ చేసుకోగలిగాం. సో అనంతపూర్లో ఎమ్మెల్యేగా నిలబడింటే 10,000 votes వచ్చేటివి డెఫినెట్గా. అంటే నాకు వాళ్ళు ప్రామిస్ చేసి పక్కకు పోయినా కూడా ఓటేసేటట్టు తయారు చేసుకున్నాను ఉంది. బట్ ఎందుకు మనం పాలిటిక్స్ సైడ్ వెళ్ళలేకపోయినాం. మళ్ళీ మేబీ ఇన్ ఫ్యూచర్ కూడా లేదులేండి, ఇక్కడికే అయిపోతుంది. సో నాకు ఈ మిషన్ ద్వారా వర్క్ చేసుకుంటే చాలు. వాట్ వి వాంట్ ఫైనల్లీ, సో ప్రజల్లో మార్పు తీసుకురావాలనుకుంటున్నాము. సో ఒక్కొక్క మెతుకు ఉడకబెడతా ఉన్నాం. ఒకేసారి అన్నీ వేసి ఉడకబెట్టడం మంచి అయితే కాదు, ఒక్కొక్క మెతుకు ఉడకబెట్టుకుంటూ పక్క తీసుకొస్తా ఉన్నాం అనమాట. సో వర్క్ అప్. సో ప్రజలతో కమ్యూనికేట్ కావాలి. అబ్బా టీవీ ఉంది, దట్స్ ఎనఫ్. ఎప్పుడు అంటే మార్పు రావాలంటే మనం మా మంచితనంతో చెప్పి తీసుకురావడం మార్పు అదొకటి, కానీ పవర్ ఉంటే ఇంకొంచెం మార్పు జనాల్లో వింటారు అన్నది ఏమైనా అనిపించిందా? పవర్ కూడా ముఖ్యమే లైఫ్లో అని. అంటే ఇక్కడ డబ్బు ఫేమ్తో పాటు అంటే 2 levels ఉందండి ఇది. ఒకటి, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఏ సిస్టమ్ యూ నీడ్ టు బీ ఇన్ పవర్. భూమి మీద ఒక సిస్టమ్ని క్రియేట్ చేయాలి, ఒక చట్టం తీసుకురావాలి అంటే యూ హ్యావ్ టు బీ ఇన్ పవర్. అట్లా కాకుండా
ప్రజల్లో కొద్దిగా మంచితనం తీసుకురావాలి, కొద్దిగా ఎన్లైటన్మెంట్ తీసుకురావాలంటే మెడిటేషన్ ఇస్ ఎనఫ్. సో అక్కడికి వెళ్తే ఇప్పుడున్న పాలిటిక్స్లో దట్స్ నాట్ అంటే రైట్ మెంటాలిటీతో ఉండలేం అని అర్థమైంది. సో పాలిటిక్స్ అవసరం కొంతమందికి, కొన్ని లెవెల్స్లో పాలిటిక్స్ అవసరము, కొన్ని లెవెల్స్లో మేము అంత లెవెల్కి వెళ్ళదలుచుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా అనుకున్నాం. చెప్పాను కదా, అన్హ్యాపీనెస్ను చాలా దూరం పెట్టేసి బతుకుతున్నాం అన్నమాట. హ్యాపీనెస్సే, ఓన్లీ హ్యాపీనెస్ ఈజ్ మై గోల్. నైస్. మీ వైఫ్, మీ ధర్మపత్ని గారు మీ యాక్టివిటీస్ అన్నీ చూసి, వీడియోస్ చూసి అన్నిటికీ టైం ఉంటుంది మరి ఇంట్లో కూడా ఉంటుంది. ఇంట్లో కూడా మీకు ఎన్నిసార్లు 48 hours ఉంటాయా పర్ డే? 24 hours. వి షెడ్యూల్ ఇట్. ఐ విల్ స్పెండ్ టైం విత్ ఎవ్రీ వన్. మా ఫ్రెండ్స్ వస్తారు, వీళ్ళతో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, పేషెంట్లను చూస్తుంటా, వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడుతుంటా, వీడియోస్ ఎడిట్ చేస్తుంటా, ఇంట్లో పిల్లలు తీసుకెళ్తుంటా, వాళ్ళకి ఏం కావాలో అవన్నీ సెట్ చేస్తుంటాం, వాళ్ళకి ఎక్కడ కావాలన్నా ట్రిప్ పోవాలన్నా ట్రిప్స్ అరేంజ్ చేస్తుంటాం, వాళ్ళతో పాటు వెళ్తుంటాం, అన్నీ చేస్తున్నాం. కానీ మీరు అన్సర్టన్ ఫీల్ కదా సార్, ఎప్పుడు ఏ పేషెంట్ వచ్చి ఎప్పుడు ఎమర్జెన్సీ వస్తుంది చేస్తూ ఉంటాం, అలవాటు అయిపోయింది. డైలీ హార్డ్లీ చూస్తే ఒక 100 పేషెంట్స్ని చూస్తామా మ్యాక్సిమం. 100 పేషెంట్స్కి ఇంత టైం ఉంటుందా, ఇన్ని నిమిషాలు వర్కప్ అవుతుందా, సర్జరీ ఇంత టైం అవుతుందా. సో దాని తర్వాత ఉన్న నెక్స్ట్ మినిట్ ఉంటుంది కదండి గ్యాప్, ఆ గ్యాప్ని వాడేస్తాం. సో ఆ గ్యాప్ని ఇమ్మీడియట్గా వాడుకో చెప్తున్నా కదా. సో మధ్యలో దొరికే చిన్న స్పేస్ కూడా వాడేస్తా. ఎంత స్పీడ్తో పనిచేస్తుంది సార్ మీ CPU? పనిచేస్తాను. సో అదొక గాడ్స్ గిఫ్ట్ అది కూడా. సో నా రీడింగ్ కూడా ఎంటర్డ్ ఇంటూ ఒక బుక్ చదవడానికి ఒక 200-300 pages బుక్ చదవడానికి మీకు ఎంతసేపు పడుతుంది? అంటే సబ్జెక్ట్ ఏంటంటే, ఇంతకుముందు నేను మెడికల్ కాలేజ్ ఉన్నప్పుడు ఒక 200 pages చదవాలంటే అట్ దట్ టైమ్ ఐ యూస్ టు టేక్ అరౌండ్ 2 hours. 2 hours కంప్లీట్ అయిపోతుంది ఆ బుక్. మళ్ళీ చదివే అవసరం కూడా ఉండదు, అంత ఫాస్ట్గా చదివి పక్కన. మీ అకాడమిక్ బుక్స్ గురించి చెప్తున్నారు, ఇంకా గుర్తుండిపోతుంది 200 pages. సారాంశం వచ్చేసింది, సారాంశాన్ని బట్టి ఐ కెన్ గో త్రూ. ఓకే, నా ఎంసెట్ రివిజన్స్ 1 day బాటనీ, 2 days ఫిజిక్స్, 1 day కెమిస్ట్రీ, 1 day బాటనీ, 1 day జువాలజీ, అట్లా 24 cycles చేశాను అనమాట. యాక్చువల్గా ఎక్కడో రావాల్సింది, ఎగ్జామ్ హాల్కి వెళ్ళి కామెడీలు చేసి నిద్రపోయాం కొద్దిసేపు, ర్యాంక్ తక్కువ వచ్చింది. సో ఐ వాజ్ ఎ ఫాస్ట్ రీడర్ యాక్చువల్గా, ఫాస్ట్ రీడర్ అండ్ ఫాస్ట్ టైపర్ ఆల్సో. సో నా టైపింగ్ మీరు అందుకోలేరు కూడా. ఐ కెన్ సే దట్, ఐ కెన్ వెరీ క్లియర్లీ సే దట్ యూ కెనాట్ క్యాచ్ మై టైపింగ్. ఆ టైపింగ్ స్పీడ్ కూడా తట్టుకోలేరు. సో అట్ ద సేమ్ టైం మళ్ళీ 24 hours డైరీ కూడా మెయింటైన్ చేస్తుంటాను. సో దీంట్లో కూడా సో ఆర్టికల్స్ రాస్తూ ఉంటాం, డైలీ మోటివేషన్ కోట్స్ రాస్తుంటాం. దాని దగ్గర సంబంధించిన సెకండ్ ఛానల్ ఒకటి ఉంది, మాస్టర్ యువర్ సెల్ఫ్. సో మనల్ని శాసించేది ఏంటంటే మన సెల్ఫ్. దాన్ని కూడా మాస్టర్ చేస్తే భగవంతుడు అయిపోతారు. ఎందుకంటే భగవంతుడు మనము. సో ఇక్కడ మనం తయారైనాము. సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ద్వారా భగవంతుని కనెక్ట్ అయ్యి సెల్ఫ్ను కంట్రోల్ చేసుకొని, అక్కడి నుంచి వచ్చే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకొని, ఎక్కడ సైలెంట్గా ఉండాలి, ఎక్కడ ఆగి ఉండాలి, ఎక్కడ యుద్ధం చేయాలి, ఇవన్నీ కూడా సెల్ఫ్ను మాస్టర్ చేయడం ద్వారా జరుగుతుంది అనమాట. అందులో మాస్టర్ యువర్ సెల్ఫ్ అని సెకండ్ ఛానల్, దానికి 3500 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో దాంట్లో కూడా వ్యూస్ వెళ్తూ ఉంటాయి. సో ఎక్కడ మెడిటేషన్కి వెళ్ళినా రికార్డ్ చేసి వాళ్ళకి చెప్తుంటాం. సో మెడిటేషన్కి సంబంధించిన టెక్నిక్స్ అన్ని చెప్తూ ఉంటాం. ఆ ఛానల్ కూడా ఉందన్నమాట, బాగానే రన్ అవుతుంది. సో ఫేస్బుక్లో కూడా వెళ్తూ ఉంటాయి అన్నీ. మీ టీంలో వాళ్ళు అంటే నార్మల్గా వన్స్ స్టార్ట్ చేసిన ఫస్ట్ కొంచెం ఇబ్బంది పడ్డా, మొహమాట పడ్డా యాక్టింగ్లో, పోను వాళ్ళు కూడా స్క్రిప్ట్ చేస్తుంటారు కదా, ఇవాళ ఈ చేద్దామా, ఈ కాన్సెప్ట్ మీరు అన్ని యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే మొహమాటంగా వద్దులే అని చెప్పలేక చేస్తారా? లేదు, అంతా హార్ట్ఫుల్గా చేస్తాం. వాళ్ళు తెచ్చే ప్రతి జోక్ను ఓన్లీ హ్యూమరస్ వేలో వెళ్ళేటట్టు వాళ్ళనే ఫిల్టర్ చేసి వాళ్ళతోనే వాళ్ళు చెప్పిన ప్రతి జోకు చేస్తాం. ఏది రిజెక్ట్ చేయలేదు ఇప్పుడు దాకా? చేయను నేను, అసలు అవసరం లేదు. అంతే, మంచివే తీసుకొస్తారు. సో అన్నీ కరెక్ట్గా తీసుకొని వస్తారు, కరెక్ట్గా చేస్తాం, అన్నీ చేసుకుంటూ వెళ్తాం. రీసెంట్గా అమ్మాయి కూడా ఫస్ట్ వీడియో ఒకటి చేసింది నాతో, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అని చెప్పేసి, నాకు ఫీవర్ వస్తుంది అనేసి, అంటే సాఫ్ట్వేర్ లాంగ్వేజ్లోనే చెప్పడానికి ట్రై చేసినట్టు. అది ఎక్కడెక్కడికో వెళ్ళింది అనమాట అది. సో వెళ్తామంది. సో ఫస్ట్ డే వచ్చినప్పుడే చెప్పేశాను, ఓకే నీ కాన్సెప్ట్ ఏమైనా ఉంటే చెప్పు, చేద్దాం, అదర్వైజ్ ఐ హ్యావ్ దిస్ కాన్సెప్ట్. సో ఆమె ఏం చెప్పలేదు కాబట్టి నా కాన్సెప్ట్ చెప్పి చేసాం. సో ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేస్తామండి. మన దగ్గర దాదాపు 35-40 మెంబర్స్ రెడీ అయినారు మా టీం. కానీ రెవెన్యూ విషయంలో మేము కూడా యాక్ట్ చేసాం, మాకు కూడా డబ్బులు ఇవ్వాలని అంటారు అంటుంటారు అనరు, అట్లా నడిచిపోతుంది అది. అట్లేమి ఇబ్బంది పెట్టాం వాళ్ళని, నడుస్తూ ఉంటుంది. చాలా మంది వస్తుంటారు కదా మీ టీంలోకి, మేము కూడా జాయిన్ అవుతాం, బట్ అందరినీ అకామిడేట్ చేయలేరు కదా. చేస్తున్నామండి, వచ్చిన వాళ్ళు వచ్చినంత మంది, నాకు ఇంకా ఎక్కువ మంది కావాలి. ఐ వాంట్ మోర్ అండ్ మోర్, ఇంక అంతే కదా. సో జనాలకు కూడా చూపించడానికి కొత్త అందరినీ చూపిస్తా వెళ్తూ ఉంటాం. సో నా వీడియోస్లో టైటిల్స్ ఉండవు, అసలు ఒక్క టైటిల్ కూడా ఉండదు. ఈ పర్సన్ ఇక్కడ యాక్ట్ చేసాడని గుర్తుండిపోవాలి వాళ్ళకి. దిస్ వాజ్ మై మార్కెటింగ్ స్ట్రాటజీ.
వెన్ ఐ స్టార్టెడ్ మై వీడియోస్ ఐ డెంట్ పుట్ మై నేమ్. వాట్సాప్లో వదిలేస్తాం వీడియో అంతే, హరి అని చెప్పి వదిలేస్తాం. ఈ హరి ఎవరు అనేది ఒక దాదాపు కొన్ని సంవత్సరాలు తెలియలేదు చాలా మందికి, అసలు తెలియలే. తర్వాత క్లినిక్లోకి వచ్చినప్పుడు సార్ మీ వీడియోలో కొన్ని ఉన్నాయి కదా మీరు డాక్టరా అని అడుగుతుంటారు అనమాట, ఇప్పటికి అడుగుతుంటారు. సో క్లినిక్లోకి సర్ప్రైజ్ అంటుంటారు అనమాట, సార్ డాక్టరేనా మీరు అంటారు. ఇందాక కూడా ఒక పేషెంట్ వచ్చాడు, పుట్టిన బాబు జస్ట్ ఇందాక 2 o'clock పుట్టాడు, హీస్ సఫరింగ్ ఫ్రమ్ ఇంటెస్టైనల్ అనామలీ ఉందన్నమాట వాడికి, సో సర్జరీ చేయాలి. సో ఇందాక తీసుకొచ్చాడు, వాడిని తీసుకొచ్చిన టెన్షన్ కంటే కూడా నన్ను చూసినా సార్ మీరు డాక్టరా, సార్ మా వానికి ఏదో ప్రాబ్లం చూడండి, షిఫ్ట్ ఆఫ్ ఎమోషన్ నడుస్తుంది ఇమీడియట్గా. ఫస్ట్ సర్ప్రైజ్ డాక్టర్ నవ్వాడు, నెక్స్ట్ సెకండ్ డౌన్ అయిపోయి మళ్ళీ దీని గురించి మాట్లాడుతున్నాడు, ఇక్కడ పెయిన్ ఉంది. సో అక్కడ అంటే బేసికల్లీ పీడియాట్రిక్ సర్జరీ చాలామంది ప్రిఫర్ చేయరండి, టెన్షన్ ఫీల్డ్. పేరెంట్స్ ఆ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేరు, చాలా టెన్షన్ ఫీల్డ్లో నుంచి ఇట్లాంటి రేర్ పీస్ బయటకు వచ్చింది. అబ్బా టీవీ అని ఒకటి, నాలాంటి ఒక డాక్టర్ రేర్ పీస్ అనమాట. మా పీడియాట్రిక్ సర్జన్స్ కూడా కన్ఫ్యూజన్ అయ్యాయి, నువ్వు డాక్టర్ వదిలేసినావు అంటారు. మా క్లాస్మేట్స్ చందాలు వేసుకున్నారు, ప్రాక్టీస్ ఎత్తిపోయిందేమో పాపం సపోర్ట్ చేద్దామని చందాలు వేసుకుని హరిగానికి ఏదో హెల్ప్ చేద్దాం అంటే ఎత్తిపోయినట్టుంది వాడు పూర్తిగా, అందుకే ఇట్లా చేస్తున్నాడు అన్నారు. అని క్లినిక్ వస్తే నార్మల్గా పేషెంట్లే చూస్తున్నాం, మరి ఇది చేసుకుంటే ఎట్లా చేస్తున్నారంటే ఇట్ హ్యాపెన్స్, యూ కెన్ డూ ఇట్, ఈవెన్ యూ కెన్ డూ ఇట్ అని చెప్తున్నాం అనమాట అందరికీ. ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది. ఇది నిన్న కూడా కొటేషన్ పెట్టానండి, నా కొటేషన్స్ డైలీ ఒకటి హరి ఫీలింగ్స్ అని ఒకటి కొటేషన్ వస్తుంది డైలీ నాకు నచ్చిందే ఒకటి రాస్తుంటాను. సో నిన్న పెట్టిన దాంట్లో ఏంటంటే, మీరు పని మొదలు పెట్టండి, ప్రకృతి మీకు సమయము శక్తి రెండు ఇస్తుంది. పని మొదలు పెట్టినప్పుడే ఇస్తుంది, శక్తి వచ్చినాక పని పెడతాను, సమయం ఉన్నప్పుడు పని పెడతానంటే అవి ఎప్పటికీ రావు. కరెక్ట్. దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ రియలైజ్డ్ త్రూ మై ప్రాక్టీస్. డైలీ ఐ డూ 3 hours ఆఫ్ మెడిటేషన్, 10 to 15 hours ఆఫ్ మెడికల్ ప్రాక్టీస్, 2 to 3 hours ఆఫ్ యూట్యూబ్ వర్క్. సో ఇవన్నీ చేయగలుగుతున్నాను జస్ట్ బికాస్ నేచర్ ఈజ్ గివింగ్ టైమ్ టు మీ, అండ్ అట్ ద సేమ్ టైం ఆ టైంని మేనేజ్ చేసే పవర్ ఇస్తుంది. త్రూ మెడిటేషన్ ఆ పవర్ బాగానే కనెక్ట్ అవుతుంది నాకు. ఇప్పుడు నేను ఒక వీడియో చేస్తున్నాను, ఇంతమంది చూసారు, ఇన్ని కామెంట్స్ వచ్చాయి, ఇన్ని లైక్స్ వచ్చాయి, వీళ్ళలో నాకు ఎంతమంది మెడిటేషన్కి వస్తారని ఉంటుంది. అస్సలు డివియేట్ అవ్వట్లేదు మీరు, టార్గెట్ క్లియర్గా ఉందా? చాలా క్లియర్. సో నా ఫోకస్ ఎప్పుడు ఇదే ఉంటుంది. సో వాళ్ళతో మాట్లాడినా కూడా రా నీళ్ళు కాఫీ తాగుదామా, పెద్ద మెడిటేషన్లో కూర్చుందాం అంటాం. కాఫీ తర్వాత మెడిటేషన్ ఉంటుంది. వాళ్ళకి అవుతుందా అంటే కొంచెం టైం పడుతుంది కదా? అవుతుంది, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఇప్పటికి 22 years నుంచి నేను మెడిటేషన్ చేస్తున్నా. 2002 ఐ స్టార్టెడ్ మెడిటేషన్. ఈ రోజుకి నేను నేర్చుకుంది ఎంతంటే 0.5%, జస్ట్ 0.5%. ఆ 0.5% నాకు 1 lakh times ఎక్కువ. 1 lakh times మా పాస్ట్ కంటే ఇప్పటికి ఎనర్జీ ఎక్కువ ఉంది. సో మనం సాధించగలిగితే వెళ్ళాలి. సో స్లోగా చేంజ్ అవుతామండి, స్లోగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ విల్ మాస్టర్ యువర్ సెల్ఫ్. దట్స్ వాట్ ఇట్ హ్యాపెన్ అనమాట. సో మీరు ఫేమ్కి ఎప్పుడు నేను పెద్దగా ఇంపార్టెన్స్ ఇయ్యను. ఈవెన్ ఐ డోంట్ డ్రెస్ ప్రాపర్లీ. బయటకు వెళ్ళినప్పుడు ఏదో జస్ట్ క్యాజువల్గా వెళ్ళిపోతా ఉంటాను అనమాట. సో డ్రెస్ గురించి కూడా మా ఇంట్లో అటైర్ కాకపోయినా ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఎడిక్షన్ వస్తుంది. నేను నా కంటెంట్ 10 మందికి నచ్చుతుంది, 10 మంది మెచ్చుకుంటున్నారు, మేబీ వాళ్ళకి ఇంకా నచ్చేటట్టుగా నేను ఇంకో వీడియోస్ చేయాలి, ఇంకా వీడియోస్ చేయాలి. అది ఒక కైండ్ ఆఫ్ ఆక్యుపైయింగ్ కదా, అట్లేం అనిపించట్లేదా? అబ్బో ఇది ఎక్కువ మైండ్ లో కూర్చుంటుంది అని అనిపించట్లేదా? అట్లా కూర్చొని మనం జోకే అంతే, జోక్ వరకే జోక్ అంతే. అది ఎప్పటికీ నా మైండ్ని ఆక్యుపై చేసే ఏ ఫీల్డ్ అండి. ఈవెన్ పేషెంట్లతో టెన్షన్ కూడా, పేషెంట్లతో కూడా ఒక్కోసారి సార్ చావు బతుకుల మధ్య సార్ పోయిన సాటర్డే కాక అంతకుముందు సాటర్డే జస్ట్ రొటీన్ అపెండిక్స్ రెగ్యులర్గా కొన్ని వేలు చేసినాం. సో ఆ రోజు సర్జరీ చేసినా 6 hours తర్వాత పేషెంట్ బ్యాడ్ అవుతున్నాడు. నైట్ అంతా మేలుకున్నాం వాడి కోసం. పొద్దున్నే వెళ్ళి మెడిటేషన్లో కూర్చొని మొత్తం క్లియర్, మళ్ళీ వచ్చేసి పేషెంట్ బతికిపోతాడు పదమ్మా అని అయిపోయింది. దట్స్ ఆల్. ఆ ఎమోషన్. బాబు 8 years బాబు, 8 years బేబీ. సర్జరీ చేశారు, సర్జరీ చేసిన 6 hours తర్వాత కంప్లీట్ బ్యాడ్ అవుతున్నాడు. ARDS అనే ఒక సిమ్టమ్ డెవలప్ అవుతుంది, అడల్ట్ క్రిటికల్ అవుతుంది, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్. సో వెంటనే నాకు తెలిసిన ఫ్రెండ్ దగ్గర షిఫ్ట్ చేసి వెంటిలేటర్ మీద పెట్టేసాం. వెంటిలేటర్ మీద పెడితేనే తెల్లవారులు కూర్చున్నాం, వెళ్ళి చేసాము, సర్వైవ్ అయినాడు. సో మార్నింగ్ అంతా అయిపోయింది, మళ్ళీ సత్సంగకి వెళ్ళి కూర్చున్నాం, నార్మల్ అయిపోయింది. సో ఆ మైండ్ సెట్లోకి ఎప్పుడు కూడా వేరేది ఏదో ఎమోషన్ రానివ్వం. ఎన్నిసార్లు వెళ్తుంటారు ఇయర్లో కన్హాకి? 5 to 6 times వెళ్తామ్మా. వెళ్ళినప్పుడు యాక్చువల్లీ అక్కడే ఉండిపోవాలని ఉంది, కానీ ఇక్కడ ప్రొఫెషన్ ఉంది మనకు అడ్డం. అది 365 days అలౌడ్ కదా అందరికి? మెడిటేషన్ సెషన్స్ నడుస్తుంటాయి రెగ్యులర్ గా? డైలీ మార్నింగ్ గ్రూప్ మెడిటేషన్ ఉంటుంది, ఈవినింగ్ గ్రూప్ మెడిటేషన్ ఉంటుంది. అక్కడ ప్రిసెప్టర్స్ ఉంటారు. సో వెళ్ళిన వాళ్ళకి ఇండివిజువల్గా
ఇంట్రడక్షన్స్ ఇస్తూ ఉంటారు, అదంతా రొటీన్ నడుస్తూ ఉంటుంది. సరే, వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా కన్హాకి ఖచ్చితంగా వెళ్ళి వెళ్తారు. రీఛార్జ్ అవ్వచ్చు. ఎంట్రీ ఫీజు కూడా ఏం లేదు. మీరు స్టే చేయాలనుకుంటే వితౌట్ మనీ కూడా స్టే చేయొచ్చు. ఫుడ్ కూడా ఫ్రీ. ఫుడ్ కూడా ఫ్రీ. 40,000 పీపుల్కి ఇప్పుడు జూలై 24th చారేజీ మాస్టర్ బర్త్డే ఉంది. సో ఆ మహారాజ్ బర్త్డేకి 72 hours అక్కడ అకామిడేషన్, ఫుడ్ ఫ్రీ టోటల్గా. సో కావాలనుకున్న వాళ్ళకి ఏసీ రూమ్ కావాలనుకుంటే స్పెషల్గా 4,000 ఛార్జ్ చేస్తారు 3 daysకి, అంతే తప్ప వేరే ఛార్జెస్ ఏమి ఉండవు. ఓకే. సో ఇయర్లీ 3-4 బర్త్డేస్ ఉంటాయి, అట్లా వాటికి అంతా కలుస్తూ ఉంటారు అనమాట. మీకు ఏ ఇయర్లో గురూజీ ఇట్లా మీరు ఇట్లా కన్హా గురించి తెలుసుకోవడం లేకపోతే గురూజీలతో పరిచయం అయింది? 1995లో దాని గురించి ఒక ఇది పడింది అనమాట. నా బాడీలో నేను ఎక్కడ, దట్ వాజ్ యాక్చువల్. ఆ క్వశ్చన్తో ఈ గురువుల దాకా ఎలా వచ్చారు? అట్లాగే వెళ్ళాం అనమాట. సో సోషల్గా వెళ్ళేసరికి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో 2002కి వచ్చేసరికి పీక్ ఆఫ్ టెన్షన్ ఉండింది, పీక్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ రిగార్డింగ్ మెటీరియల్ లైఫ్. సో ఆ మెటీరియల్ లైఫ్లో నుంచి వచ్చిన కొన్ని డాట్స్, కొన్ని క్వశ్చన్స్ వచ్చాయన్నమాట, జనరేట్ అయ్యాయి. సో ఇంత కష్టపడి బతికి లాస్ట్లో చనిపోయేటప్పుడు ఇదంతా జీరో అవుతుందంటే ఇదంతా బతకడం ఎందుకు? 1,00,000 కోట్లు పెట్టి బిజినెస్ చేస్తున్నారు, లాస్ట్ బిజినెస్ అంతా జీరో అయిపోతుంది వన్ డే అంటే వాట్స్ యువర్ ఇంట్రెస్ట్ హౌ యూ విల్ టేక్ ఇట్, హౌ యూ విల్ టేక్ ఇట్ అంటే ఆ నిజం తెలుసు, ఆ వృధాగా అనిపిస్తుంది. సో నాకు డెత్ తర్వాత ఏం లేదన్నది అట్లాగే అనిపించింది అనమాట. సో డెత్ తర్వాత ఏమి ఉండదు, జీరో అయిపోతుంది కదా, ఇక్కడ ఎందుకు కష్టపడ్డామని ఒక క్వశ్చన్ వచ్చింది. అంటే చేస్తున్నారా? ఇంకా MBBS అయిపోయింది, పీజీకి ప్రిపేర్ అవుతా ఉన్నాము. సో సెకండ్ క్వశ్చన్ వాజ్, అసలు ఈ సృష్టికి ఒక బేస్ అంటూ ఉందా అని, గాడ్ అనేది అబద్ధమా నిజమా? సెకండ్, నాకు భగవంతునికి సంబంధం ఏంటి? శ్రీకృష్ణుడు హిందూ ధర్మం ప్రకారం శ్రీకృష్ణుడు అంటారు. శ్రీకృష్ణుడు శరణాగతి అంటాడు. నీకు ఎక్కడ సరెండర్ చేయాలో నాకు తెలియదు, నువ్వు ఎక్కడున్నావు తెలియదు. ఓకే, నై సరెండర్ యూ, చెప్పు, నీకు సరెండర్ చేసి పడేస్తా ఈ క్షణం అంటున్నావు. సో ఈ ఇన్ని క్వశ్చన్స్ మధ్యలో ఆ మెడికల్ క్వశ్చన్ ఉంటుంది అనమాట, నా బాడీలో నేను ఎక్కడ. సో అప్పుడు మెడిటేషన్లకి 2002లో రామచంద్ర మిషన్లో ఇవే నేర్పిస్తున్నారు, అంటే ఈ సరెండర్ శరణాగతి అంటే. అప్పుడు మెడిటేషన్లోకి ఎంటర్ అయ్యాను. వితిన్ ఫస్ట్ 10 minutes ఐ కుడ్ క్రాస్ మై ఫిజికల్ ప్లేన్. నా ఫిజికల్ ప్లేన్ దాటి ఒక స్టేజ్కి వెళ్ళింది అనమాట. ఆ వెళ్ళడం కనెక్ట్ అయ్యాను, ఇది ఫిజికల్ ప్లేన్ దాటిస్తుంది అనేసి. ఇంక అప్పటి నుంచి డీప్గా మెడిటేషన్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. వెళ్తా ఉంటే వితిన్ 1 year ఐ డెంట్ ఫీల్ మై బాడీ అగైన్. లైవ్ స్టేట్లో కూడా, మామూలు మేల్కొన్న స్టేట్లో కూడా బాడీని ఫీల్ కాని స్టేట్కి వెళ్ళిపోయింది. సో ఆ ఎక్స్పీరియన్సెస్ నన్ను డ్రైవ్ చేశాయి అనమాట. ఇంక అప్పటి నుంచి ఇంక 24 hours వర్క్లో ఉన్నాం. MS జనరల్ సర్జరీ వచ్చింది, ఫుల్ యాక్టివ్, 24 hours బిజీ. 72 hours డ్యూటీస్ ఉంటాయి జనరల్ సర్జరీలో, 48 hours ఉంటాయి మినిమం, 72 hours కూడా ఉన్నాయి మేము చేసినప్పుడు. మేల్కొని ఉండాలంతే. పేషెంట్కు అప్పగిస్తుంది సీనియర్ PG వచ్చేసి, ఈ పేషెంట్ నువ్వు ఫాలోఅప్లో ఉండాలని ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతాడు. మిలిటరీలో కమాండ్ ఉన్నట్టే ఆ పేషెంట్ గురించే తిరుగుతూ ఉంటాం 24 hours. మరుసటి రోజు అసిస్టెంట్ ప్రొఫెసర్కి అప్పగించే వరకు ఇదే టార్చర్ ఉంటుంది. అట్లా చేసుకుంటూ కూడా మెడిటేషన్ చేస్తున్నాం. అట్లా వెళ్ళిందనమాట. సో డెప్త్ వెళ్తూ ఉంది. మనం ఫిజికల్ మ్యాటర్, ఎనర్జీ రెండు సపరేట్గా చూడగలిగాను నేను. ఎనర్జీ మనం, వీ డోంట్ బిలీవ్ దట్, బట్ వీఆర్ ఎనర్జీ, వీ క్యాన్ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దట్. వన్స్ యూ రియలైజ్ దట్ యువర్ ఎనర్జీ, ఆటోమేటికల్లీ మీ మెటీరియల్ ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేస్తుంటారు, సెకండ్స్లో రీఛార్జ్ చేస్తుంటారు. దట్స్ ఏ డిఫరెంట్ స్పిరిచువల్ సైన్స్ దట్ ఆక్యుపైయింగ్ అనమాట. అంటే స్లోగా నా లైఫ్ని ఆక్యుపై చేస్తే వెళ్ళింది. సో నా లైఫ్లో చాలా డెప్త్ చూశాను. కానీ హ్యాపీగా ఉండాలి, ఎటు ఏం చేసినా కూడా హ్యాపీనెస్ మాత్రం పోగొట్టుకోవద్దు. అది. గ్రేట్ టాకింగ్ టు యు. థ్యాంక్ యూ హరిప్రసాద్ గారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం అబ్బా టీవీ టీం, ఆయాసం అంటాం మేము, అనంతపురం యాక్టర్ల సంఘంతో ఉన్నాము. ఈరోజు సుమన్ టీవీ వాళ్ళు మా ఇంటికి వచ్చి మాతో ఇంటర్వ్యూ కూడా చేసినారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సుమన్ టీవీ అండ్ మా టీం మెంబర్స్ అనమాట. ముఖ్యంగా మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది శివ అని ఆయన మంచి నటుడు అండ్ హీజ్ మై రిలేటివ్ అండ్ ఈజ్ మై ఫ్రెండ్, ఫిలాసఫర్, సో మెనీ థింగ్స్ ఉన్నాయి. అండ్ నా టీం నుంచి ఫస్ట్ నుంచి నాకు బాగా బ్యాక్ బోన్ లాగా నిలబడిన గొప్ప వ్యక్తి. నెక్స్ట్ మా అనిల్, మా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యాడు, ఆయన బామర్దిలాగా. తర్వాత నా హార్ట్లో ఆక్యుపై చేశాడు. అండ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ యాక్టర్ అండ్ ఈజ్ ఏ మొబైల్ మెకానిక్. మా రామచంద్ర గురించి మీకు తెలిసే ఉంటుంది, వద్దులే ఇంకేం చెప్తాం కానీ. మా సోషల్ మీడియా డాడీ. సో సార్ వచ్చేసి శివయ్య అని ఫిజికల్ డైరెక్టర్. హీఈస్ షోయబ్, లా స్టూడెంట్. ఇంకా లా స్టూడెంటే కానీ ఒక పక్క వాలంటీర్గా పనిచేస్తుంటాడు, ఇంకో పక్క సోషల్ మీడియా యాక్టివిటీస్ అన్నీ చూసుకుంటూ ఉంటాడు, ఇంకో పక్క ఊర్లో ఏ యాక్టివిటీ ఏ ప్రోగ్రామ్ జరిగినా కూడా దానికి అటెండ్ అవుతూ ఉంటాడు, ఇంకో పక్క ఏ పూజలు జరిగినా దానికి అటెండ్ అవుతూ ఉంటాడు. అదో టైప్ అనమాట. మళ్ళీ నటుడు ఉంటాడు,
అన్నీ చేసి మళ్ళీ అబ్బా టీవీలో నటిస్తా అంటాడు. ఈమె ట్వింకిల్ అని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెజాన్లో వర్క్ చేస్తుంది. అండ్ షీఈ్ ఆల్సో పాపం చాలా మంచిది, చూడడానికి అట్లా ఉంటుంది కానీ చాలా మంచిది. అండ్ వీళ్ళందరి సహకారంతో ఈరోజు అబ్బా టీవీ ఎక్కడికో పోయింది. పోయి చూడండి అందరూ, ఎక్కడికో పోయింది. సుమన్ టీవీ వారికి మా ప్రత్యేక నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ఈ అబ్బా టీవీ అనేది ఆయన కాన్సెప్ట్ వచ్చి ప్రజలను అంటే ఇది ధర్మము న్యాయ మార్గము అట్లా తీసుకోవాలనే సంకల్పము, మెడిటేషన్ అంటే అందరినీ కూడా ప్రశాంతంగా ఉండాలి అనే అతని యొక్క ఉద్దేశము. తర్వాత అబ్బా టీవీలో ఆయాసం అంటే అనంతపూర్ యాక్టర్ల సంఘం అంటే దీనికి ప్రిస్క్రిప్షన్ ఒక ప్రిస్క్రైబ్ వీళ్ళు కావాలా అనేది ఏం లేదు, ఎవరు వచ్చినా తను చేర్చుకోవాలా. అనంతపురంలో ఉండేటోళ్ళు ప్రతి ఒక్కరిని కూడా ఈ యాక్టర్ల సంఘంలోకి తీసుకోవాలా అనే యొక్క కాన్సెప్ట్ అనేది. తర్వాత ఈజ్ ఏ వర్సటిల్ జీనియస్, అంటే ఏది పోవడం కాదు, నిజంగానే డాక్టర్స్ ప్రొఫెషన్లో ఈ అనంతపురం జిల్లా మొత్తం అంతా కలిసి ఒక్కడే సర్జన్ ఉండేది. అది ఈజ్ ఎ బెస్ట్ సర్జన్, పెడియాట్రిక్ సర్జన్. తర్వాత ఆయన పెద్ద హ్యూమన్ బీయింగ్ కూడా, ఎందుకంటే అందరినీ ఇంతవరకు ఎప్పుడూ కోపపడిన లేదు. తర్వాత నెక్స్ట్ నేను ఆ కోపాల్లో అందరినీ ఏమన్నా అనాలనేది లేదు. ఎప్పుడు కూడా నవ్వుతూ తనకి ఏం కావాలో దాన్ని వాళ్ళందరి ద్వారా తీసుకునే వ్యక్తి అనమాట. మేము ఎప్పుడైనా ఫోన్ చేస్తుంటాం, ఏమని హరి చూనన్న వాళ్ళు ఎవరు పిల్లలు అట్లా ఏంటంటే మొన్ననే ఈ మధ్యలోనే ఓ పిల్లోనికి తల్లి తండ్రి ఇద్దరు చనిపోయినారు. పుడతానే బొడ్డు కోసేట దిక్కు కూడా లేదనమాట. వాళ్ళు తీసుకొని వస్తే అసలు ఈవెనే దానికి 34,000 తీసుకోవాలా, కానీ ఒక పైసా కూడా తీసుకోకుండా ఆయన వాళ్ళకు అకామిడేట్ చేసి ఆపరేషన్ చేసి పంపించిన హ్యూమన్ బీయింగ్. తర్వాత ఆయనలో ఎన్ని ఆలోచనలు ఉన్నా ఎన్ని ఉన్నా కానీ కూడా అంటే బాధపడే ఇది ఉండదు. ప్రతి వచ్చిన వ్యక్తిని ఆనందపరిచేది ఉంటుంది. పేషెంట్లతో కూడా ఈ ఆ పిల్లలతో చాలా జాలీగా ఉంటాడు. అసలు మేము చూస్తాను కదా, వాళ్ళు వచ్చిన బాధలు మర్చిపోయి తల్లిదండ్రులు కూడా నవ్వుకుంటూ వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇట్లనే ఈ విధంగానే ఆయన దినదిన ప్రవర్ధమానం చెందుతూ దీని మీద అంటే ఈ టీవీ గుండా ఆయన తర్వాత ఈ అబ్బా టీవీ గుండా ఏం ఆశించింది ఏం లేదు. ఆయన ప్రొఫెషన్ చేసుకుంటూ ఆయన ప్రొఫెషన్కి న్యాయం చేస్తూ ప్రజలతో మమేకమై ఎక్కడ పోయినా సెలబ్రిటీగా ఉంటూ కూడా ఇంచెత్తు గర్వం కూడా లేకుండా తన కార్యక్రమాలను కొనసాగిస్తూ అందరినీ కూడా బాగా చూసుకుంటూ ఇప్పుడు అనంతపురంలో ఆయన పెద్ద సెలబ్రిటీ. తర్వాత నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హెచ్ఓడి ఫిజికల్ డైరెక్టర్గా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. అయినా కూడా 40 సంవత్సరాలు పనిచేసిన, కానీ పిల్లల్లో గుర్తింపు ఉంది, కానీ ప్రజల్లో గుర్తింపు అబ్బా టీవీ ద్వారా వచ్చింది. ఎక్కడన్నా పోతే అబ్బా టీవీ డాడీ బాస్ శివయ్య సారు అట్లా ఇట్లా అని చెప్పి అంటే ఆ విధంగా ప్రతి ఒక్కరికి కూడా టోకెన్ సీను తర్వాత గుంసీ శివ అట్లా ప్రతి ఒక్కరికి ఒక నిక్నేమ్స్ ఉంటూ చాలా ప్రశాంతంగా జరిగిపోతుంది ఈ కార్యక్రమాలు. ఈ విధంగా జరుగుతూ మీ సుమన్ టీవీ ద్వారా మా యొక్క కార్యక్రమాలను కూడా మీరు ఎన్లైటెన్ చేస్తున్నారు. చాలా సంతోషము. ముఖ్యంగా మీ సుమన్ టీవీ వారికి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కవర్ చేసినందుకు, తర్వాత హరితో ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మీ అందరికీ మా యొక్క కృతజ్ఞతలు.